బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. వాషింగ్టన్లోని యుఎస్ అమెరికన్ ప్రెసిడెంట్ భవనం పరిసర ప్రాంతాల్లో, వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేపింది. ట్రంప్ లోపల ఉండగానే బయట కొంతమంది దుండగులు కాల్పులు చేశారు. ఏకంగా 20 నుంచి 30 రౌండ్లు ఫైరింగ్ చేసినట్టు తెలుస్తుంది. తిరిగి సీక్రెట్ సర్వీస్ అధికారులు తిరిగి కాల్పులు జరపడంతో మొత్తానికైతే అధికారులు జరిపిన ఆ కాల్పులలో దుండగుడు మృతి చెందాడు. మరొక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా సీక్రెట్ సర్వీసెస్ ఉన్న చెక్ పాయింట్, అంటే వైట్ హౌస్లోని ఒక చెక్ పాయింట్ వద్దకి ఒక వ్యక్తి వెపన్ తీసుకొని వచ్చి సడన్గా ఒకటేసారి 20 నుంచి 30 రౌండ్లు షూట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. దాని తర్వాత సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన ఆఫీసర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ తనని మళ్ళీ రిటర్న్లో షూట్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం మీద కొంత గాయపడిన తర్వాత ఆ వ్యక్తిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి తనకి వైద్య పరీక్షలు చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో మరొక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరి ఆ వ్యక్తి సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన అధికారియా, లేకపోతే తనతో పాటు వచ్చిన వ్యక్తా, లేకపోతే ఆ సమయంలో అక్కడ ఉన్న మరొక వ్యక్త? మొత్తం మీద అతని ఐడెంటిటీ ప్రస్తుతానికి రివీల్ అవ్వలే. సో ట్రంప్ మీద అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి పేరు నాసిర్ బెస్ట్. అతని వయసు 21 సంవత్సరాలు. సీక్రెట్ సర్వీసెస్ అంటే వైట్ హౌస్ దగ్గర ట్రంప్ స్పెషల్ సెక్యూరిటీ కోసం వర్క్ చేసే వ్యక్తులు అని చెప్పొచ్చు. ఆ సీక్రెట్ సర్వీస్ లా ఎన్ఫోర్స్మెంట్తోని తాను గతంలో ఒక 2-3 సార్లు వాళ్ళని ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్ 2025లో అతను వైట్ హౌస్ ఎంట్రీ లేన్, అంటే వైట్ హౌస్కి వెళ్లాల్సిన ఒక ఎంట్రీ లేన్ని కూడా బ్లాక్ చేసి నేనే దేవుణ్ణి అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత నేను ఒబామా బిన్ లాడన్ని మళ్ళీ బిన్ లాడన్గా పుట్టి వచ్చాను అంటూ అతను ఈ నసీర్ అనే వ్యక్తి సీక్రెట్ సర్వీసెస్తో గొడవ పడ్డాడు. సో అతని సీక్రెట్ సర్వీస్ వ్యక్తులు అప్పటికప్పుడు సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్ ఫర్ మెంటల్ ఇవాల్యుయేషన్ అని చెప్పేసి ఒక ఇవాల్యుయేషన్ సెంటర్కి పంపించారు. దాని తర్వాత జూలై 2025లో కూడా ఒక్కసారి ట్రంప్ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వైట్ హౌస్ దగ్గర జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం నిన్న చూసాము ఇవాంకా ట్రంప్ కూతురు, 40 సంవత్సరాల వయసు ట్రంప్ కూతుర్ని ఎట్టి పరిస్థితిలో చంపాలంటూ ఇరాక్కి సంబంధించిన ఒక వ్యక్తి అతను పబ్లిక్గానే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ని నేను చంపబోతున్నాను. అతను మరోపక్క ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ట్రైనింగ్ చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆ వ్యక్తి మరి ట్రంప్ కూతుర్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇవాళ డైరెక్ట్గా ట్రంప్ని అటాక్ చేశారు, వైట్ హౌస్ని అటాక్ చేశారు. ఈ వైట్ హౌస్లో అటాక్ జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నాడు. మరి ముఖ్యంగా 5 గంటల 10 నిమిషాల సమయంలో మరొక ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాడు. ఆ ప్రెస్ మీట్ అటెండ్ అయిన ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అందరు కూడా వైట్ హౌస్లో అదే సమయానికి ఉన్నారు. చాలామంది ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ సమయంలో షూటింగ్ జరిగినప్పుడు వాళ్ళు వెనక ఉన్న ఒక లాన్లో బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలో సీక్రెట్ సర్వీస్ ఆఫీషియల్స్ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి గెట్ డౌన్, ఓపెన్, షార్ట్స్ ఫైర్డ్ అంటూ, అంటే షూటింగ్ జరుగుతుంది, కిందికి దిగండి, కింద పడుకోండి, ఫ్లోర్ మీద పడుకోండి అంటూ వాళ్ళని కిందికి బెండ్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ నుంచి ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైట్ హౌస్లోనే మళ్ళీ ప్రెస్ రూమ్కి తీసుకెళ్లి వాళ్ళందరినీ అక్కడ సేఫ్గా కొంతసేపు ఉంచడం జరిగింది. దాని తర్వాత వైట్ హౌస్ ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా ఒక 40 మినిట్స్ వాటిని బ్లాక్ చేశారు. ఎగ్జాక్ట్లీ కింద మనము ఆరెంజ్ కలర్
ఇవాంకా ట్రంప్ కింద మనం చూడొచ్చు ఒక న్యూస్ ప్రెజెంటర్ ఉంది. ఆమె మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారి షూటింగ్స్ అవ్వడంతో ఆమె దాక్కోవడం కింద ఒక్కసారిగా కింద ఫ్లోర్ పైన ఆమె పడుకునే ప్రయత్నం చేయడం, దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. సో నిన్న ఇదే సీన్ జరుగుతుండే. నిన్న అప్పుడే ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగిన తర్వాత అందరూ తమ తమ మీడియా ఛానల్స్తో మాట్లాడుతున్న సమయం, రిపోర్ట్ చేస్తున్న సమయం, ట్రంప్ ఏం మాట్లాడాడు, ఏం మెసేజ్ ఇచ్చాడు అని వాళ్ళు చెప్తున్న సమయానికే ఈ షూటింగ్స్ జరగడం. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. మనం చూడొచ్చు విజువల్లో. ఆమె చూడండి మాట్లాడుతుంది. సడన్గా షూటింగ్ జరగగానే షార్ట్స్ ఫైర్డ్ అంటే ఒక్కసారిగా అక్కడ గన్ ఫైరింగ్ జరిగింది అని అర్థం అవ్వగానే ఆమె వెంటనే ఒక్కసారి ఆమె లైవ్లో మాట్లాడే సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. రైట్, మనం చూడొచ్చు ఒక న్యూస్ ప్రెజెంటర్ తను చూడండి సాధారణంగా మాట్లాడుతుంది నార్మల్గా. వెనకాల ఒక్కసారి 1 2 3 4 కంటిన్యూస్గా షార్ట్స్ ఫైర్ చేశారు. తను రియలైజ్ అయింది, అర్థమైంది తనకి ఇది గన్ షాట్స్ ఫైరింగ్, ఇది నార్మల్ ఏదో వచ్చిన సౌండ్ కాదు, ఇది పక్కా ఒక గన్ నుంచి వచ్చిన షార్ట్స్ అని చెప్పేసి అర్థమై వెంటనే ఆమె ఎక్స్ప్రెషన్లో చూడు ఒక్కసారిగా కళ్ళు పెద్దదిగా చేసేసింది. చూడండి ఒక్కసారిగా కళ్ళు పెద్దగా చేసి ఇంకా అసలు ఏం మాట్లాడలేదు, డైరెక్ట్ ఫ్లోర్ మీద పడుకునే ప్రయత్నం చేసింది కింద. సో నిన్న ఇలాంటి సిచ్యువేషన్ వైట్ హౌస్ లో ఎదుర్కొని ఉన్నారు. ఈ వ్యక్తే ఈ నసీర్ బెస్ట్ అనే వ్యక్తి, ఈ వ్యక్తే రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్న వ్యక్తి, ఈ వ్యక్తే నిన్న ట్రంప్ని చంపడానికి వెళ్ళాడు. ట్రంప్ని చంపడానికి వెళ్లే ముందు కూడా సోషల్ మీడియా మాధ్యమంలో అంటే సోషల్ మీడియాలో కూడా నేను ట్రంప్ని చంపబోతున్నాను, నేను ఒసామా బిన్ లాడెన్గా పుట్టి వచ్చాను అంటూ ఇతను మాట్లాడిన మాటల్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాను కూడా సీక్రెట్ సర్వీస్ అధికారులు ట్రాక్ చేశారు. సో ఈ వ్యక్తి గతంలో 3 సార్లు వైట్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ 3 సార్లు అతని దగ్గర వెపన్ లేదంటూ అమెరికాలోని సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు. కానీ ఈసారి డైరెక్ట్గా వెపన్ తీసుకొని వెళ్ళాడు. ముందుగా అంటే వైట్ హౌస్ ఎంటర్ అవ్వడానికి ఏదైతే ఒక సెక్యూరిటీ పోస్ట్ అంటే ముందుగా ఒక దగ్గరికి వెళ్తారు, అక్కడ మీ దగ్గర ఏమున్నా అక్కడ మెటల్ డిటెక్టర్స్ అలాగే మిమ్మల్ని పూర్తిగా చెక్ చేసే ఒక చెక్ పాయింట్ అని చెప్పొచ్చు, ఎంట్రీ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్న వ్యక్తులనే డైరెక్ట్గా షూట్ చేయడం స్టార్ట్ చేశాడు. 20 నుంచి 30 రౌండ్లు 20 నుంచి 30 రౌండ్లు షూట్ చేసేసాడు. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తే నిన్న ఇవాంకా ట్రంప్ని చంపాలని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇవాళ ట్రంప్ని డైరెక్ట్గా అటాక్ చేసే ప్రయత్నం. ఒక నెల కింద కూడా మనం చూస్తే కనుక ఒక 1 మంత్ బ్యాక్ కూడా ట్రంప్ని చంపే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ట్రంప్ మీద నెగటివిటీ అమెరికాలో ఉన్న ప్రజల్లో వస్తుంది. అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, ఇరాక్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, అమెరికాలో ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ ఇమిగ్రెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఇమిగ్రెంట్స్ కూడా ట్రంప్ని చంపడానికి ప్రయత్నం చేశారు, ట్రంప్ని చంపుతామని కూడా డిక్లేర్ చేశారు. సో మొత్తం మీద ట్రంప్ మీద నెగటివిటీ పూర్తిగా పెరుగుతుంది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్కి వెళ్ళక ముందే అతని పైన 64% ప్రజల్లో నెగటివిటీ ఉన్నట్టు తెలుస్తుంది. తన పరిపాలన సరిగ్గా లేదంటూ కూడా వాళ్ళందరూ భావిస్తున్నారు. మరోపక్కన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధంలో కూడా ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఇప్పటిదాకా ప్రతిరోజు చేసిన ఖర్చు వాటన్నిటిపైన కూడా అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా చాలా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇదంతా వాటికే నిదర్శనం. ఖచ్చితంగా డైరెక్ట్ ట్రంప్నే టార్గెట్ చేస్తూ అటాక్ చేసే ప్రయత్నం ఈ వ్యక్తి 3 సార్లు వైట్ హౌస్కి వెళ్ళే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఈసారి సక్సెస్ఫుల్గా ఒక వెపన్ని తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం కింద చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్లో. ఆ వైట్ హౌస్ మొత్తాన్ని నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే అర్ధరాత్రి సమయం, ఇక్కడ ఇండియాలో అర్ధరాత్రి సమయం చెప్పొచ్చు, ఆ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడు ఒక్కసారిగా ఈ షూటింగ్ ఫైరింగ్స్ అవ్వంగానే అక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరు కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారందరినీ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ కొంత సెక్యూరిటీకి తీసుకెళ్లి సేఫ్టీలో ఉంచే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఒక 40 నిమిషాల పాటు
వైట్ హౌస్ మొత్తాన్ని లాక్డౌన్లో విధించారు. అంటే ఎటువంటి కదలికలు లేకుండా వైట్ హౌస్ మొత్తాన్ని షట్ డౌన్ చేశారు. వైట్ హౌస్ అనగానే సాధారణంగా వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో స్నైపర్స్ కూడా రెడీగా ఉంటాయి. 24/7 24 గంటలు అక్కడ స్నైపర్స్ కూడా రెడీగా ఉంటాయి. సీక్రెట్ సర్వీసెస్ సంబంధించిన ఆఫీసర్స్ ఈ వ్యక్తి షూట్ చేసిన వెంటనే ఆ స్నైపర్స్తోని రిటర్న్లో ఈ వ్యక్తిని షూట్ చేశారు. అయితే ఈ ఘటనలో ఈ వ్యక్తి కాకుండా, అంటే ఈ నసీర్ బెస్ట్ అనే వ్యక్తి కాకుండా మరొక వ్యక్తి కూడా గాయపడ్డాడు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మరి నసీర్ షూట్ చేసినప్పుడు ఆ వ్యక్తి గాయపడ్డా, వైట్ హౌస్ని విజిట్ చేసే పర్సనా, లేకపోతే సీక్రెట్ సర్వీసెస్లో పనిచేసే వ్యక్తి అన్న దానిపై కొంత క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తం మీద ట్రంప్ మీద అటాక్ చేయడానికి మరొక ప్లాన్ అని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో ఇంకా చూసే అవకాశం కూడా ఉంది అంటూ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మరి ట్రంప్పై హత్యాయత్నానికి ప్రయత్నించింది ఎవరు? దీని వెనక ఇరాన్ హస్తమేమైనా ఉందా అనే కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్కన ఇవాంకా ట్రంప్ని చంపుతామంటూ ఐఆర్జీసీ ఒక వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ని కాకుండా ట్రంప్ కూతుర్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈజీ టార్గెట్ అనా, లేకపోతే ఫ్లోరిడాలో ఇవాంకా ట్రంప్కి సంబంధించిన ఒక ఇల్లు ఉంది, ఆ ఫ్లోరిడా ఇంటిని మేము టార్గెట్ చేస్తాము, ఆ ఇంటిని పేల్చేస్తాము, ఇవాంకా ట్రంప్ని చంపేస్తాము అంటూ ఐఆర్జీసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన జస్ట్ కొద్ది గంటల్లోనే వైట్ హౌస్ పైన దాడి జరగడం, తాజా దాడితో ట్రంప్పై 5వసారి హత్యాయత్నం అని చెప్పొచ్చు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నాడంట. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నాడు. వైట్ హౌస్లో ఉన్నప్పుడు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదట ఒక 40 మినిట్స్ లాక్డౌన్ని పెట్టారు. ఆ లాక్డౌన్ తర్వాత ఆ లాక్డౌన్ అయిపోయి ఇంకా థ్రెట్ లేదు, ఈ వ్యక్తి కూడా చనిపోయాడు అని నిర్ధారించి ఇంకా ఎలాంటి థ్రెట్ లేదు అనుకున్న తర్వాత ట్రంప్కి సీన్ అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారంట. సో మొత్తం మీద ఓవరాల్గా ట్రంప్ మీద ఇప్పటిదాకా 5వసారి హత్యాయత్నం జరిగిందని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ప్రపంచ దేశాలను శాసించే అమెరికాకి ప్రెసిడెంట్ ట్రంప్ పైనే 5 సార్లు అటాక్స్ అంటే ఎంత నెగటివిటీ ప్రస్తుతానికి ట్రంప్ మీద ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ పైన యుద్ధమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అమెరికాలో తను తీసుకుంటున్న పాలసీ చేంజెసా? ఒక్కసారిగా మనం చూస్తే ప్రపంచ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోవడానికి కూడా ట్రంపే కారణం అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో మనకు పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాయి కదా, దానికి కూడా ట్రంపే కారణం. ₹5 ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరగడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రధానమంత్రి మోదీ కూడా దీనిపైన మాట్లాడారు. వీటన్నిటికీ ట్రంపే కారణం, ట్రంప్ వల్లే ఇలాంటి కష్టాలను మేము ఎదుర్కొంటున్నామంటూ అమెరికాలో ఉన్న ప్రజలు కూడా భావిస్తున్నారంట. అమెరికాలో కూడా ఒక గ్యాలన్ ఫ్యూయల్ వచ్చేసి $2.8 $3 సుమారు $3 పరిసర ప్రాంతాల్లో ఉండే ఆ ఫ్యూయల్ ప్రైజెస్ కాస్త ఇప్పుడు $4.5 $5కి కూడా చేరుకుంది. సో అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ ఉంది. అక్కడ కూడా అమెరికాలో కూడా ఆర్థిక పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అక్కడ కూడా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటూ అక్కడ ప్రజలు ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో మొత్తం మీద వైట్ హౌస్ పైన ఈ జరిగిన దాడిపై మీ అభిప్రాయాలు ఏంటి? రానున్న రోజుల్లో ఇంకా ట్రంప్ పైన ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ట్రంప్ని చంపడానికి ఎవరు చూస్తున్నారు? దీని వెనక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? అక్కడ ప్రజలు అసంతృప్తితోనే ట్రంప్ని చంపాలన్న ప్రయత్నం చేస్తున్నారా, లేక దీని వెనక ఇరాన్ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి వైట్ హౌస్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. And so we're trying to get more information, but we do know that the Secret Service as well as the FBI, they are coordinating with DC police here as they continue to get more. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close. Hey, Sydney, I'm going to remain off camera here because as you can see, there are, as we've been reporting, DC police are responding to gunshots that were heard outside the White House today. The White House has been placed on lockdown according to multiple reports. Those reports of gunshots started just around 6 p.m. So we also just are trying to get more information, but we just know that multiple gunshots were heard outside of the White House. People
here standing by. They have been coming to us asking what happened, and so we're trying to get more